నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మంచు ఫ్యామిలీలో వివాదాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయనే చెప్పుకోవచ్చు. అసలు వాళ్ళ ఇంటిలో జరిగే కొట్లాటని మీడియా వరకు తీసుకొనొచ్చారు. దాని తర్వాత మోహన్ బాబు గారు రిపోర్టర్ మీద అటాక్ చేయడంతో ఇంకా పరిస్థితి చాలా తీవ్రంగా మారిపోయింది. అది పక్కన పెడితే వేరే వార్తలతో అందరూ డైవర్ట్ అవుతున్న సమయంలో మంచు మనోజ్ మళ్ళీ ఒకసారి పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ చేయడం జరిగింది. ఆ విషయం గురించే మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, అందరూ మర్చిపోతున్నారసలు. సరే అయిపోయిందేదో అయిపోయింది అనుకోని వేరే న్యూస్‌తో డైవర్ట్ అవుతున్న టైంలో మళ్ళీ మనోజ్ గారి కంప్లెయింట్ అసలు ఏం జరుగుతోంది వాళ్ళ ఇంట్లో అన్న ఆలోచన వస్తోంది అందరికి. మనోజ్ కంప్లెయింట్ ఏంటంటే గనక వాళ్ళు పార్టీ చేసుకుంటున్న సందర్భంలో జనరేటర్‌లో షుగర్ వేశారు అనని. అంటే ఇది అసలు ఎలా ఆలోచించాలి సార్? అంటే నిజంగా ఉద్దేశపూర్వకంగా అలా చంపాలి అనే ట్రై చేస్తున్నారా? అది విష్ణు సైడ్ నుంచే వచ్చిందా? లేకపోతే ఇంకెవరన్నా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారా అని అంటారా? ఆయన నేరుగా విష్ణు మీదే ఆరోపణ చేస్తున్నాడు. హుహు. మనోజ్ పూర్తిగా తనని ఎలిమినేట్ చేయడానికి విష్ణు ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఆయన చంపేంత స్థాయిలో ఉంటాయా సార్ ఆరోపణ. అవి? అంటే శత్రుపూరితమైన వైరుధ్యంగా మారిపోయింది పరిస్థితి అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇది వ్యాపారపరమైనటువంటి గొడవ. హ్మ్. ప్రధానంగా విద్యా సంస్థలు ఇన్ టోటల్ బిజినెస్ మొత్తం విష్ణుకి అప్పచెప్పేశారు ఆయన, మోహన్ బాబు గారు. తనకి ఏ పాత్ర లేకుండా చేశారు, హ్మ్. తన ప్రమేయం లేకుండా చేశారు అనేది ఒక పెయిన్ ఉంది అతనికి. ఈ పెయిన్తో పాటు ఈ మధ్య కాలంలో శ్రీ విద్యా నికేతన్కి సంబంధించి, మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి పేరెంట్స్ కమిటీ తీవ్రమైన ఆరోపణలు చేసింది ఆ విద్యా సంస్థ మీద. అవును. చేసింది. దానిలో చాలా విద్యార్థి సంఘాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. వాళ్ళందరి సపోర్టుతోనే ఆ ప్రెస్ మీట్ జరిగింది, ఆరోపణలు చేయటం జరిగింది. ఆ ఆరోపణలకు వీళ్ళ నుంచి స్పందనలు ఏమి రాలేదు. అయితే దీన్ని కూడా ప్రస్తావించాడు అతను, మనోజ్. ప్రస్తావించి వీళ్ళు ప్రాపర్గా ఏమీ నడపడం లేదు దాన్ని. అంటే బయటకు ఏదో చాలా చెప్పుకుంటున్నారు కానీ మేము ఎలా చేస్తున్నాం అలా చేస్తున్నాం అని. ఇంటర్నల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ఫైనాన్షియల్ క్రైమ్స్ కూడా జరుగుతున్నాయంటే ఆ సంస్థ కోసం వచ్చినటువంటి డబ్బులు, లేదు ఆ సంస్థ నుంచి వచ్చిన డబ్బులు పక్కదారి పట్టిస్తున్నారు. హ్మ్. అలాగే ఆ సంస్థకు సంబంధించినటువంటి ఆస్తులు, వాటి నుంచి కూడా కొంత డబ్బులు జనరేట్ చేసి పక్కదారి పట్టిస్తున్నారు అనేది కూడా ఒక అభిప్రాయం, ఆరోపణ ఉంది ఇతనికి. అంటే ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి పాన్ ఇండియా ప్రాజెక్టుల వెనకాల, దానికి పెడుతున్నటువంటి ఫండ్స్ వెనకాల కూడా ఈ ఈ తాలూకా ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వస్తున్న డబ్బుల్ని పక్కదారి పట్టిస్తున్నారు అనేది కూడా ఆరోపణ కావచ్చు. హుహు. అంటే కన్నప్పకి వెడుతున్నటువంటి డబ్బులు, కన్నప్ప మీద ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి డబ్బులు, దీని మీద కూడా ఈయనకి కొంత, అంటే ఇక్కడి నుంచి డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు. ఒకవేళ రేపు పొద్దున ఏదైనా తేడా జరిగినప్పుడు ఆ ప్రభావం అందరి మీద పడుతుంది. అప్పుడు అంటే నష్టం పంచడానికి అందరూ ముందుకు రావాలి, అవును. లాభాలు పంచుకోవడానికి మాత్రం నేను పనికిరానా అనేది అతను ప్రధానంగా మాట్లాడుతున్నటువంటి విషయం. ఓకే. అందుకని ఆత్మగౌరవ పోరాటం అంటున్నాడు ఆయన. ఆస్తుల గొడవ కాదు ఇది, ఆత్మగౌరవ పోరాటం. అంటే నాకు అధికారం లేదు అక్కడ, నాకు ఏ రకమైన ప్రమేయం లేకుండా చేశారు వీళ్ళిద్దరూ కలిసి. తండ్రి అలాగే అన్న, వీళ్ళిద్దరూ తన పట్ల చాలా వివక్షతతో ఉంటున్నారు అనేది ఆయన రైజ్ చేయదలుచుకున్న విషయం. అలాగే తన పెళ్లికి సంబంధించిన వ్యవహారం కూడా, అంటే నిజానికి ఆ రోజున ఎందుకు విష్ణు ఈ పెళ్లిని అబ్జెక్ట్ చేశాడు అంటే అది కూడా ఆయన వంటింటి సలహానే అనేది బయటకు వచ్చిన వార్త. హుహు. అంటే జగన్మోహన్ రెడ్డికి అలాగే భూమా ఫ్యామిలీకి ఉన్నటువంటి ప్రాబ్లం, ఓకే. ఆ ప్రాబ్లం ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి మీ ఫ్యామిలీలోకి భూమా నుంచి ఎలా యాక్సెప్ట్ చేస్తారు మీరు అని ఆవిడ అభ్యంతరం చెప్పింది. ఎవరు? విష్ణు వైఫ్. హ్మ్. ఆవిడ అభ్యంతరం చెబితే ఇతను బయటకు మాట్లాడాడు. ఓకే. అంటే టోటల్గా ఇతన్ని ఆవిడ నడిపిస్తోంది అనేది ఒక అభిప్రాయం చాలా మందిలో ఉంది. చాలా మందితో పాటు మనోజ్లో కూడా ఉండొచ్చు. ఓకే. అది ఎవరిది వాళ్ళకి ఇచ్చేసి ఉంటే, అంటే మోహన్ బాబు గారు ఒక విల్ రాశారని చెప్తున్నారు. ఆ విల్ ప్రకారం ఈయనకి రావాల్సింది ఈయనకి ఇచ్చేస్తే ఆ గొడవ లేదు. బాబు నీకు ఇది అని చెప్పేసిన క్లారిటీ అయిపోతుంది. రెండోది, ఇంత ఘర్షణ పడుతూ వీళ్ళందరూ కలిసి అక్కడే ఉండటం, ఆ!
అనేది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. అక్కడే ఉంటున్నారు, అక్కడే గొడవ పడుతున్నారు. నిజానికి ఆ ప్రాపర్టీ కూడా గొడవలో ఉంది అనేది. ఇప్పుడు 6 ఎకరాల ప్రాపర్టీ అది. 6 ఎకరాల్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ అది. ఆ స్థలం గురించిన బయట వివాదాలు కొన్ని ఉన్నాయి. దాని మీద రకరకాల రూమర్స్ ఉన్నాయి. వాటితో పాటు ఇప్పుడు ఈ పంపకాలలో అది కూడా కీలకమే. అందుకని అన్నిటినీ సెటిల్ చేయాల్సినటువంటి అవసరం మోహన్ బాబుకు ఉంది. ఇది కూల్గా సెటిల్ చేసుకుంటాం మేము అని ఒక 4 రోజుల క్రితమే విష్ణు సిపికి చెప్పాడు. ఓకే. మేము ఏ రకమైనటువంటి ఎవరి ఇన్వాల్వ్మెంట్ మాకు అక్కర్లేదు, మేము హ్యాపీగా మేము క్లియర్ చేసుకుంటాము అని చెప్పాడు ఆయన. అండ్ ట్వీట్ కూడా చేశారు విష్ణు. ట్వీట్ చేశాడు. ఇది అంటే ఆయన ఒక మీడియాతో మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఎవరికి ఏ వివాదం వచ్చినా మా ఇంటికి వచ్చి పరిష్కారాలు చెప్పించుకుంటారు, అలాంటిది మా సమస్య కోసం మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నట్టుగా మాట్లాడాడు ఆయన చాలా గంభీరంగా. మాట్లాడి ఇంత జరిగిన తర్వాత మళ్ళీ పంచదార గొడవ మొదలైంది. అంటే ఆ జనరేటర్లు పనిచేయలేదు అక్కడ. ఈ పార్టీ వలన డిస్టర్బ్ అవుతున్నాం మేము అని వాళ్ళు అనుకుని పార్టీని ఆపమని అడగటం అదొక పద్ధతి. మీరు పార్టీ చేసుకోవద్దు, దానివల్ల మేము డిస్టర్బ్ అవుతాము అని మాట్లాడుకుని, లేదు ఈ పార్టీని బయట పెట్టుకోమని, లేదు పార్టీ జరుగుతోంది కాబట్టి తాము బయట ఉండి, ఎందుకంటే ఆల్రెడీ ఒక వివాదం నడుస్తోంది పోలీస్ స్టేషన్లో నడుస్తోంది. ఇప్పుడు 24వ తారీఖు విచారణ తర్వాత మోహన్ బాబుని అరెస్ట్ చేస్తారేమో తెలియని పరిస్థితి. ఈ పరిస్థితిలో కొత్త గందరగోళం రేపుకోవటం అనేది ఎవరికైనా ఇబ్బంది. మనోజ్కైనా ఇబ్బందే, విష్ణుకైనా ఇబ్బందే, మోహన్ బాబుకైనా ఇబ్బందే. అందుకని పార్టీ చేసుకుంటున్నారు వాళ్ళు, మనం చెప్పలేని పరిస్థితి ఉంది అనుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి పార్టీ అయిపోయిన తర్వాత రావచ్చు. ఆ ప్రయత్నం వాళ్ళు చేయలే. పోనీ వీళ్ళతో కమ్యూనికేట్ చేయాలి, మీరు పార్టీ బయట చేసుకోండి అనైనా మాట్లాడి ఉండాల్సింది. అది జరిగినట్టుగా కనిపించడం లేదు అక్కడ. ఎవరి ధోరణిలో వాళ్ళు బిహేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సార్, అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు వీళ్ళ మధ్యలోనే గొడవలు జరుగుతున్నప్పుడు, కేసులు వేసుకుంటున్నప్పుడు పోలీసులు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరా మీరందరు కలిసి ఉండొద్దు ఒక చోట, వేరే వేరే చోట? అంటే ఏ నిమిషంలో అయినా గొడవలు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. అది చెప్పాడు ఆయన సిపి గారు. చెప్పి బాబు మీరు అందరూ కలిసి ఆ ఇంట్లో ఉండొద్దు, ఒకటి ఒకవేళ ఉండాలనుకుంటే మీ ప్రైవేట్ ఆర్మీలను బయట పెట్టుకోండి అని చెప్పాడు ఆయన. లోపలికి తీసుకురావద్దని చెప్పాడు. అయినప్పటికీ వీళ్ళు తీసుకెళ్లారు లోపలికి. బౌన్సర్ల సహిత అది పార్టీ. ఆ పార్టీలో అందరూ ఉన్నారు, అంటే ఆయనకి మద్దతుగా ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. అందుకని ఒక రకమైన బల ప్రదర్శన కూడా కావచ్చు అది. ఈ బల ప్రదర్శన కార్యక్రమం ఇవన్నీ ఈ టైంలో చేయటం అవసరమా అనేది బయట ఇంకొక చర్చ. ఈ వివాదాలన్నీ ముగిసిన తర్వాత పార్టీలు చేసుకోవచ్చు కదా మీరు అంటే, మేము దీన్ని డిస్ప్యూట్ చేయటంలో సక్సెస్ సాధించాము అని ఏదైనా సెలబ్రేట్ చేసుకుంటున్నారా? ఆ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని వాళ్ళకి అనిపించిందా? అందుకని వాళ్ళు పంచదార పోస్తారా అనేది చూడాలి. అయితే ఈయన కంప్లైంట్ ఇచ్చాడు, పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. నిజంగానే వీళ్ళు పంచదార పోయటం వలన అవి ఆగిపోయి వీళ్ళే పోసారు అనడానికి ఏవైనా ఆధారాలు దొరికినప్పుడు మాత్రమే వాళ్ళు దీన్ని కన్సిడరేషన్లోకి తీసుకుని విష్ణు మీద చర్యలు తీసుకుంటారు. లేకపోతే అది అటువంటిదే ఉండదు. అయితే మనోజ్ కొంచెం దూకుడుగానే వెడుతున్నాడు, అంటే సిస్టమేటిక్గా వెడుతున్నాడు. ఏ విషయమైనా పోలీసుల దృష్టికి తీసుకెళ్తున్నాడు, ఆ పద్ధతిలో వెడుతున్నాడు. కానీ ఈ పార్టీ చేసుకోకుండా ఉండాల్సింది. ఒక 2 days 24 వరకు ఆగుంటే 24 తర్వాత ఆయన ఏదైనా చేసుకోవచ్చు. ఇలాంటివి ఏంటంటే అవతల వాళ్ళని కూడా ఉద్రేకపరిచే పరిస్థితులు ఉంటాయి. సమస్యలు పరిష్కారం కాకుండా ఈ స్థాయి వివాదం అయిపోయి కుటుంబ ప్రతిష్ట మొత్తం వీధిలోకి వచ్చేసిన సమయంలో కొంచెం సంయమనం పాటించాలి ఎవరైనా సరే. అది జరగలేదు అక్కడ. అది జరగకపోవడమే వివాదం. అందుకని ఈ మంచు ఫ్యామిలీలో పంచదార గొడవ మొదలైంది. ఈ పంచదార గొడవ కూడా పోలీసులు రిజిస్టర్ చేసుకున్నారు. దీని మీద దర్యాప్తులో ఎవరు నేరం చేశారనేది తేలితే వాళ్ళ మీద సీరియస్గా కేసు ఫైల్ అవుతుంది. ఒకవేళ ఇది అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళే పంచదార పోసుకుని మా మీద దాడి చేస్తున్నారు అనొచ్చు. దానికి విట్నెస్ ఏముంటుంది? ఈయన చెప్పిన మాటే విట్నెస్. లేదు అక్కడ ఎవరైనా సాక్ష్యాలు చెప్పగలిగిన వాళ్ళు ఉంటే,
సాక్ష్యాలు గనక ఈయన ప్రొడ్యూస్ చేయగలిగితే మనోజ్, తను ఆరోపణ చేయటం ఒకటే సరిపోదు, ఆరోపణని సపోర్ట్ చేసేటువంటి సాక్ష్యాధారాలు కూడా ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేసినప్పుడు ఆ విమర్శ సస్టైన్ అవుతుంది. అది సస్టైన్ అయినప్పుడే అవతల వాళ్ళ మీద కేసు పెట్టడానికి కుదురుతుంది. ఓకే. అంత ఈజీ కాదు, అది అంత ఈజీ కాదు. చూడాలి ఏం జరుగుతుంది అనేది. అయితే ఒకటి, ఈ ఇన్సిడెంట్ ద్వారా ఆయన ఒకటి చెప్పదలుచుకున్నాడు ప్రపంచానికి, మా మధ్య గొడవలు నడుస్తూనే ఉంటాయి, తొందరగా సెటిల్ చేయండి. ఇప్పుడు ఈ 1000 కార్ల గొడవ కూడా అదే. ఓకే. అంటే మేము చాలా అగ్రెసివ్గా ఉన్నాం, మేము చాలా ఈగర్గా ఉన్నాం సెటిల్మెంట్ కోసం, మీరు తాత్సారం చేయొద్దు, తొందరగా సెటిల్మెంట్ చేసేయండి, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోదాం అనే ఒక ఇది కనపరుస్తున్నాడు అతను. వీళ్ళు వాయిదాలు వేసి కొంచెం నాంచి సాగదీయాలనే ఆలోచనలో ఉన్నారు. అంటే విడిపోవాలనుకున్న వాడిని విడగొట్టేయటం చాలా మంచిది. మోహన్ బాబు గారు ఎన్ని చెప్పినా ఇది నా స్వార్జితము, ఇందులో ఎవరికీ ప్రమేయం లేదు, ఎవరికీ పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఎవరికైనా రోడ్డు మీద వెళ్ళేవాడికి దానం చేసినా చేసుకోగలను అని మాట్లాడాడు ఆయన. అయితే ఆ పని చేయగలడా అనేది చూడాలి. అదైనా ఓపెన్గా చెప్పాలి అతనికి, నేను ఇచ్చేది ఏం లేదు, నువ్వు ఉండొద్దు, ఇంట్లో ఉండొద్దు అని చెప్పాడు ఆయన ఆల్రెడీ. చెప్పినప్పుడు పోలీసులతో కూడా అదే చెప్పాలి, అతను నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, అతను నా ఇంట్లోంచి బయటకు తరలించేయండి, తరలించేసి అతను ఎక్కడ బతుకుతాడో ఎలా బతుకుతాడో నాకు సంబంధం లేదు, నాకు అతని నుంచి థ్రెట్ ఉంది అని ఆయన ఓపెన్గా మాట్లాడొచ్చు. కానీ ఆ పరిస్థితుల్లో లేడు ఆయన. మోహన్ బాబు గారు ఆ పరిస్థితుల్లో కూడా కనిపించడం లేదు. అంటే విష్ణు ఆపరేట్ చేస్తున్నాడు అనేది అయితే ఎస్టాబ్లిష్ అవుతోంది. అందుకని ప్రెజర్ పెంచుతున్నాడు ఇతను, పెంచి తొందరగా సెటిల్ చేసేయండి, నా ముక్క నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. అది పొలిటికల్గా సెటిల్ అవుతుందా లేకపోతే ఫ్యామిలీ పరంగా వీళ్ళే కూర్చొని సెటిల్ చేసుకుంటారా అనేది తొందరగా జరగకపోతే ఇలాంటి పంచదార భాగోతాలు రోజుకొకటి జరుగుతుంది. ఈ రోజున పంచదార జరిగింది, రేపు పొద్దున వాళ్ళు తినేటువంటి ఫుడ్లో ఏదో కలిపారు, ఫుడ్ పాయిజనింగ్ దాకా పెడుతుంది. అది ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో ఒక వివాదం రేపటానికి ఇతను ప్రయత్నం చేస్తాడు, వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు. సో ఇది కొనసాగుతూనే ఉంటుంది తప్ప తండ్రిగా మోహన్ బాబు గారు కూడా ఎలాంటి డెసిషన్ తీసుకోకుండా మంచు విష్ణు చేతిలో ఉన్నారు అనేది అర్థమవుతుంది.